మోంతా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిలకలూరుపేటలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పసుమర్రు దగ్గర ఎస్టీ కాలనీ చుట్టూ భారీగా వరద నీరు చేరుకుంది. ఓగేరు, కుప్పగంజి, నక్కవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్తెనపల్లిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెదకూరుపాడు మండలం కంబంపాడు, పరప గ్రామాల మధ్య చప్టాపైనే వరద ప్రవాహం భారీగా చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందరికీ నమస్కారం అండి. పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీ కోసూరు మండలం దొడ్డేరు గ్రామంలో అకాల వర్షానికి ఎస్సీ కాలనీలో నీరు చేయడం జరిగింది. ఆ సమస్య ఎమ్మటే తెలియపరుచుకున్న తర్వాత ఎమ్మటి వచ్చి ఇళ్లలో చూసుకుంటే వంట చేసుకునే పరిస్థితిగా ఇళ్లలో నీళ్లు చేరిన కారణాన ఎస్సీ కాలనీలో కంపీ హాల్ ఒకటి ఉంది. ఆ కంపీ హాల్ పునరావాస కేంద్రంలో ఇలా ఏదైతే ఇళ్లలోకి వాటర్ పోయిందో ఆ ఇళ్లలో భోజనాలు వండుకోవడం కుదరదు కాబట్టి ఆడి చేర్పించి భోజనాలు రెడీ చేయడం జరుగుతుంది. ఈ కారణంగా మా ఎమ్మెల్యే గారు కానీ, భాషం ప్రేణు గారు కానీ, మా చంద్రబాబు నాయుడు కానీ అలర్ట్గా ఉంది. ఏ పునరావాస కేంద్రాల్లోకైనా ఇళ్లలో చిక్కుకున్న వాళ్ళకి, ఇళ్లలో నీళ్లు పోయిన వాళ్ళకి మొత్తం తీసుకొచ్చి ఆడ పెట్టించుకొని వాళ్ళకి ఎటువంటి అవసరాల మేరకు ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని తట్టుకొని మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా కూడా తీర్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఏదైతే మనం చెప్పామో బాబు గారు వీటిని భోజనాల ద్వారా కానీ వీళ్ళకి కానీ కష్టం రాకుండా వాళ్ళ నీళ్ళలో ఉన్న వాళ్ళకి మొత్తం తీసుకొచ్చి పునరావాస జరుగుతున్నట్టుగా కోరుకుంటున్నాం. అలాగనే ప్రభుత్వం ద్వారాగా వైద్య సహాయాలు చేసుకోవడానికి కానీ, ఏదైతే జ్వరాలు, మురుగునీరుకి సంబంధించిన జ్వరాలు కానీ వాటికి కానీ ప్రభుత్వం ద్వారాగా వైద్య సిబ్బందిని కూడా తెప్పించుకొని వాళ్ళకి వాటర్ కార్పం పునరావాస కేంద్రాల్లో మొత్తం అమ్యూనిటీగా పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే వర్షం నీరు అయిపోయిన తర్వాత దోమలకు సంబంధించిన కానీ అంటువ్యాధులు కూడా రాకుండా వాటిలో శానిటైజర్ అంతా చేపించడం ప్రభుత్వం ద్వారా, పంచాయతీ ద్వారా మొత్తం క్లీన్ చేపిస్తామండి. ఆ ద్వారా ఏ ప్రాబ్లం ఉన్నా పార్టీ తరఫున. పల్నాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరు గ్రామం అండి మాది. అకాల వర్షాల కారణంగా ఈ తుఫాను వల్ల మా ఎస్సీ కాలనీలోకి వాటర్ వచ్చి ఇళ్లలోకి పోవటం వల్ల చాలా ఇబ్బందులతో మేము బాధపడుతున్నాం. దానివల్ల మన దొడ్లేరు పార్టీ నాయకులు వచ్చి మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ఏదన్నా మాకు ఈ వాటర్ పోయే విధంగా సహాయ చర్యలు అందియాలని మేము ప్రభుత్వ వారిని కోరుతున్నాం. ఈ వాటర్ వల్ల వచ్చి చేరటం వల్ల చిన్నపిల్లలకి, కాస్త పెద్దవాళ్ళకి ఈ మురుగు వల్ల ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ వారిని చికిత్స నిమిత్తంగా ఏదన్నా ప్రభుత్వ తరపున వైద్య సదుపాయాలు కాస్త. కృష్ణా జిల్లా అవనిగడ్డ దివిసీమ